జై శ్రీరామ్. నేను 24 అవర్స్ కూడా మరి స్వామి గారు మా గురువు గారు వెంట ఉంటూ ఉంటాను. అయితే పేదవాళ్ళు, అయ్యా మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుంటాం, కొంత స్థలాన్ని కేటాయించిన మహాప్రభు అంటే ఏ పేదవాళ్ళు కూడా ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల పైన స్థలాలు ఇస్తున్నారు. మరి అలాంటిది అఖండ కోటీశ్వరులైనటువంటి హోటల్ వాళ్ళకి టీటీడీ స్థలాన్ని ఇవ్వడం ఎంత అన్యాయమో మీరే గుండె మీద చేసి ఆలోచించుకోండి మహాప్రభులారా. నిజానికి అంటే ధనాన్ని బట్టి ధనవంతుడికే పెద్దపీట వేస్తారు కానీ పేదవాడికి వేసే ఇది లేదా? ఏదో అది పోయి ఇది వస్తుంది, ఇది కూడా అదే పని చేస్తే, గత ప్రభుత్వంలో తప్పుదం జరిగిందని మీకు ఇస్తే మీరు కూడా అదే పని చేస్తే ఇంకా మేము ఎక్కడే పరిగెత్తాలండి? సాధు సంతులకు చాలా బాధపడుతున్నాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హోటల్స్కి, కార్పొరేట్ సంస్థలకి టీటీడీ స్థలాన్ని మాత్రం ఇవ్వకండి మహాప్రభు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత గొప్పదో ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఏమక్కర్లేదు, ప్రపంచంతో గోలు పెడుతుంది. భారతదేశంలో ఇంచుమించు 9 లక్షల ఎకరాలు ముస్లిమ్స్కి ఉన్నదని మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ ముస్లిమ్స్కి ఆక్రమి ఏదో ముస్లిమ్స్ జాగాలో వెళ్ళి ఒక్కసారి ఎవరిగా మీరు కేటాయించి చూడండి, దాని పవర్ ఎలా ఉంటుందో. మరి మనం చేతగాని వాళ్ళమా, హిందువులు పనికిరాని వాళ్ళమా, ఎందుకు పనికిమాలిన వాళ్ళమా గుర్తు చేసుకోండి. ఏమీ లేదు. నిన్న ఒక సినిమా యాక్టరు, ఆయన పేరు శివాజీ, అమ్మా బట్టలు సరిగా వేసుకో అమ్మ అంటే చాలు వాటి మీద విజృంభించారు ఈ ఆడ వాళ్ళంతా కూడా. ఈ మహిళా సంస్థలన్నీ కూడా ఇవాళ నిన్న మంగళగిరిలో ఒక 13 ఏళ్ళ అమ్మాయికి 4 ముస్లిమ్స్ రేప్ చేస్తే దానికి అతిగతులు ఏ మహిళా కమిషన్స్ కూడా ముందుకు రాలేదు. ఇలా ఏడుస్తుందో మన యొక్క హిందూ సాంప్రదాయం. మన హిందుత్వం ఏమైంది? చావ తెచ్చారా? ఉప్పు కారం తినడం లేదా? మనుషులం కాదా? ఒక్కసారి గుండె మీద చేసి ప్రతి మనిషి ఆలోచించాలి.